ఇక న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఇక విచారణకు అనుమతి కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రిమాండ్లో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. గురువారం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ పిటిషన్పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు సిబిఐ పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఇక విచారణకు అనుమతి కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రిమాండ్లో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. గురువారం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతుంది. ఇక ఈ పిటిషన్ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే కవితను విచారించేందుకు సిబిఐ పిటిషన్ వేయడం సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఇక విచారణకు అనుమతి కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రిమాండ్లో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉన్నారు. ఇక గురువారం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ పిటిషన్పై కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే కవితను విచారించేందుకు సిబిఐ పిటిషన్ చేయడం సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఒకవైపు కవితకు సంబంధించినటువంటి కేసు కొనసాగుతున్న నేపథ్యంలోనే మరికొత్త తరుణంలో దిగిన సిచ్యువేషన్స్ కనపడుతూ ఉన్నాయి. ఒకవైపు ఈడీ విచారణలో భాగంగా ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో దాదాపు 100 కోట్ల సౌత్ గ్రూప్స్కి సంబంధించిన ఇష్యూ మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే తిహార్ జైల్లో కవిత శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో కూడా కవితకు సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఒకవైపు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా ఈ నెల 4న విచారణ జరగబోయేటువంటి నేపథ్యంలో కూడా అది కాస్త సోమవారానికి పోస్ట్ పోన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఒకవైపు బెయిల్ పిటిషన్ పోస్ట్ పోన్ అనే నేపథ్యంలో కూడా ఇప్పుడు సిబిఐ రంగప్రవేశం చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రౌస్ అవెన్యూ కోర్టులో ఏదైతే సిబిఐ అధికారులు కవితకు సంబంధించినటువంటి విచారణకు ఇవ్వాలంటూ కూడా ఆమెను ఏదైతే సిబిఐకి విచారణకు అప్పగించాలంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించిన నేపథ్యంలో కూడా మనీ లాండరింగ్ జరిగింది అన్నటువంటి నేపథ్యంతో కూడా ఇటు సిబిఐ రంగప్రవేశం చేసేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మొత్తం కోర్టుకి ఆశ్రయించిన నేపథ్యంలో కూడా సిబిఐ మాకు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు ఆమెకు సంబంధించిన కేసులో లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో రంగంలో సిబిఐ దిగుడు ఇప్పుడు సంచలనంగా మారుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. విచారణ నేపథ్యంలో కూడా ఆమెను కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోరుతున్న సిచ్యువేషన్స్ కూడా మరోవైపు కనబడుతూ ఉన్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మనకు ఏదైతే స్కామ్కి సంబంధించిన ఇష్యూ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రధానంగా సిబిఐ రంగప్రవేశం చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిన సిచ్యువేషన్సే కనబడుతూ ఉన్నాయి. ఒకవేళ సిబిఐకి ఈ కేసు అప్పగిస్తే మాత్రం కొత్త మలుపులు తిరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సరికొత్త మలుపులు తిరుగుతున్న ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కొంత ఆందోళనకరంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో సిబిఐ ఎంటర్ అవ్వడం ఇప్పుడు కవితకు మరొక బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఒకవైపు కోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఆమెకు సంబంధించిన బెయిల్ పిటిషన్కి సంబంధించిన నేపథ్యంలో కూడా ఒకవైపు సోమవారానికి వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సోమవారం రోజు తీర్పు రాబోతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు సిబిఐ రావడం, సిబిఐ ఎంటర్ కావడం ఇప్పుడు పెద్ద పాయింట్ టర్న్ అవ్వబోతుంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు దీనికి సంబంధించి మరి ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా నెలకొన్న సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ దట్.
బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ షాక్ తగిలింది. అయితే లిక్కర్ కేసులో రంగంలోకి దిగిన సిబిఐ కవితను విచారించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఇక తీహార్ జైల్లో కవిత విచారించనున్నారు అధికారులు. వచ్చే వారం కవితను ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో విచారించాలని కోర్టు తెలిపింది. ఇక కవిత వాగ్మూలం రికార్డు చేయనున్నారు సిబిఐ. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో విచారించాలన్న కోర్టు తెలిపింది. చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ షాక్ తగిలింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రంగంలోకి దిగిన సిబిఐ కవితను విచారించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ఇక తీహార్ జైల్లో కవితను విచారించనున్నారు అధికారులు. వచ్చే వారం కవితను ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో విచారించనున్నట్లు కోర్టు తెలిపింది. ఇక కవిత వాగ్మూలం రికార్డు చేయనున్నారు సిబిఐ అధికారులు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో విచారించాలని కోర్టు తెలిపింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ కేసులో రంగంలోకి సిబిఐ దిగింది. ఇక కవితను విచారించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. తీహార్ జైల్లో కవితను విచారించనున్నారు సిబిఐ అధికారులు. వచ్చే వారం కవితను ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో విచారించాలని కోర్టు తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? వరుణ్, మనకు కవితకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. బిగ్ బ్రేకింగ్లో భాగంగా సిబిఐ రంగప్రవేశం చేయబోతోంది. సిబిఐకి సంబంధించిన విచారణకు కవితను కోరుతూ వారం రోజుల పాటు, అంటే దాదాపుగా కూడా వచ్చే వారంలో కవితను ప్రశ్నించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తూ ఉన్నారు. కోర్టును ఇప్పటికే ఆశ్రయించిన సిబిఐ అధికారులకు మహిళా కానిస్టేబుల్ సమీక్షలో విచారణ కొనసాగిస్తామంటూ కూడా తిహార్ జైల్లోనే విచారణ కొనసాగిస్తామంటూ కూడా సిబిఐ అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒకవైపు ఈడీకి సంబంధించినటువంటి కస్టడీలో భాగంగా ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ సిబిఐ చిక్ ఎదురైందని చెప్పుకోవాలి. ఇది ఒక బిగ్ షాక్ అనే బీఆర్ఎస్కి బిగ్ షాక్ అని చెప్పాలి. కవితకి ఇంకా బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఒకవైపు తనకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే తనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్కి సంబంధించి మొన్న 4వ తారీఖు, అంటే నిన్న జరగాల్సినటువంటి పిటిషన్కి సంబంధించి వాయిదా పడ్డ నేపథ్యంలో కూడా సోమవారానికి వాయిదా అయింది. సో సోమవారం వాయిదాకి సంబంధించిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ కేసులో ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో మరొక సంచలన మార్పే చేకూరబోతుంది. సిబిఐ రంగప్రవేశం చేయడంతో మరింత మార్పులు తిరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయితే ఖచ్చితంగా కూడా కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కవితకు సంబంధించిన విచారణ వచ్చే వారంలో మొదలుగాబోతోంది. దాదాపుగా కూడా 2 రోజుల పాటు విచారిస్తాం, 2 నుంచి 3 రోజుల పాటు విచారిస్తామంటూ కూడా సిబిఐ అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా తిహార్ జైల్లోనే తనకు సంబంధించిన విచారణ కొనసాగిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే తాజాగా కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ ప్రశ్నిస్తే ఎలాంటి అంశాలపై ప్రశ్నిస్తారు అన్నటువంటి యాంగిల్లో కూడా కొంత డౌట్స్ అయితే రెటిఫై అవుతున్నాయి. మరోవైపు కవితకు సంబంధించిన న్యాయవాదులకు కూడా అలా ఎలా ప్రశ్నిస్తారు అన్నటువంటి యాంగిల్లో కూడా వాళ్ళు కూడా వాదించడానికి సిద్ధంగా అవుతున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం జరిగేటువంటి కోర్టులో
ఈ యొక్క కేసు కూడా బెంచ్ పైకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఒకవేళ కోర్టు అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా వచ్చే వారంలోనే కవితకు సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ ఉండబోతా ఉంది. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కూడా తిహార్ జైల్లోనే ఒక విచారణ కొనసాగబోతుంది అంటూ కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే సౌత్ గ్రూప్స్ కి సంబంధించిన ఒప్పందంలో 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇష్యూ అది తెరపైకి వస్తున్న నేపథ్యంలో కూడా ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగింది అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ విచారణ మరింత వేగవంతం చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వచ్చే వారంలో ఈ 3 రోజుల పాటు విచారించేటువంటి విచారణలు మరి ఏ అంశాలపై విచారించబోతా ఉన్నారో సిబిఐ అనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. వీటన్నిటికి కూడా మళ్ళీ కవిత రెడీ కావాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరోవైపు కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయంటూ కూడా బెయిల్ పిటిషన్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పుడు బెయిల్ కాదు మళ్ళీ కంటిన్యూషన్ గా కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తా ఉన్నాయి. వరుణ్, ప్రణయ్, ఒక పక్క చూసుకుంటే కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయని పిటిషన్ వేశారు, ఇటు పక్కేమో వచ్చే వారం నుంచే మళ్ళీ కవితను సిపిఐ విచారించనుంది. అంటే ఏ విధంగా చూడాలి? ఒక పక్కేమో కొడుకు పిటిషన్, ఒక పక్కేమో సిపిఐ విచారిస్తుంది. అంటే వారం రోజుల పాటు విచారించిన ఎన్ని రోజుల వరకు సిపిఐ విచారణ జరగనుంది? అదేవిధంగా ఇటు పక్క చూస్తూ సోమవారం రెండూ కూడా జరుగుతున్నాయి. సో ఏ విధంగా చూడాలి మనం? రోజుల విచారణ కొనసాగిస్తామనేది మాత్రం సిబిఐ అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో 3 నుంచి 4 రోజుల పాటు విచారణలో భాగంగా మొదటగా ఎక్కడ జరిగింది అంటే ఈ మీటింగ్కి సంబంధించినటువంటి అంశాల్లో మొదట మీటింగ్ ఎక్కడ జరిగింది అన్నటువంటి అంశాలు తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏదైతే మనీష్ సిసోడియా కావచ్చు, లేదనుకుంటే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేదంటే కేరళకి సంబంధించినటువంటి సీఎం కూతురు కావచ్చు, అండ్ ఇక్కడ కవితకు సంబంధించి కావచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన డీలింగ్ అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది అనేది గతంలో ఉన్నటువంటి వాదన. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. సో మరోవైపు మీరు అన్నట్టుగానే సోమవారం రోజు కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడిన నేపథ్యంలో కూడా సోమవారం కంటిన్యూ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో సోమవారం ఒకవేళ నిజంగానే కోర్టులో బెయిల్ దొరికేటువంటి ఛాన్సెస్ ఉన్నా కూడా ఇప్పుడు సిబిఐ అడ్డుపడేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. సో సిబిఐ నేరుగా కూడా తిహార్ జైల్లోనే మేము ప్రశ్నిస్తామనడానికి సిద్ధంగా ఉంది. ప్రత్యేక గదిలోనే ఒక మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కూడా మేము విచారిస్తామని చెప్పేసి సిబిఐ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. ఒకవేళ నిజంగానే కవితకు సిబిఐకి పర్మిషన్ ఇస్తే మాత్రం కవిత మరొక 10-15 రోజుల పాటు తిహార్ జైల్లో ఉండక తప్పదు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ప్రశ్నించేటువంటి ప్రశ్నల్లో భాగంగా మనం మొదటగా అనుకున్నటువంటి విధంగానే ఇందులో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ని ఆరాధించే ప్రయత్నం కూడా సిబిఐ చేయబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. సో కంప్లీట్లీ ఇప్పుడు కవితకు సంబంధించి కొంత బిగ్ షాక్గానే మనం భావించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బెయిల్ ప్రయత్నాలు కాస్త సిబిఐ చేతులకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ చిప్పకూడు తినాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కవిత పరిస్థితి కావచ్చు, లేదా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కావచ్చు, అదేవిధంగా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో తాజాగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధినేత ఇటు కేసీఆర్ ఏదైతే రైతులను పరామర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, మరోవైపు కేటీఆర్ ఇటు పార్లమెంట్ రివ్యూస్ చేస్తూ ఉంటే, మరోవైపు కవిత ఎపిసోడ్ గణనీయంగా పెరిగిపోతూ ఉంది. కవిత ఎపిసోడ్ ఒక ఎపిసోడ్లుగా మారుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఒకవైపు కొడుకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరి కవితను బయటికి పంపించాలి అన్నటువంటి యాంగిల్లో మొన్న విచారణ జరిగిన నేపథ్యంలో కూడా నిన్న జరిగిన విచారణలో భాగంగా ఇద్దామా లేదా అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కోర్టుకి ఇప్పుడు మళ్ళీ బిగ్ షాక్గా సిబిఐ మాకు విచారణకు ఇవ్వాలి అంటూ కోరడం ఇప్పుడు కొంత ఉత్కంఠకు దారితీస్తున్న సిచ్యువేషన్సే మనము చూస్తూ ఉన్నాం. వరుణ్, అంటే ఆల్రెడీ కూడా కవితని కొంతమందితో పెట్టి అంటే అప్రూవల్గా మారిన వాళ్ళు కొంతమంది అరుణ్ పిల్లతో కలిపి విచారించారు. సో నేపథ్యంలో సిబిఐ ఇప్పుడు కొత్తగా ఏమన్నా మళ్ళీ అప్రూవర్తో కానీ లేదంటే ఇంతకుముందు జైల్లో ఉన్న వాళ్ళందరితో కలిపి ఏమైనా విచారించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేదంటే కవితను సింగిల్గానే మాత్రమే విచారిస్తుందా? ప్రణయ్, ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అనేది సేకరించిన అనంతరం కూడా మిగతా వ్యక్తులకు సంబంధించిన స్టేట్మెంట్స్ సిబిఐ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. గతంలో కూడా సిబిఐ కొందరికి సంబంధించిన విచారణ చేపట్టిన నేపథ్యంలో కూడా ఇప్పుడు సిబిఐ మొదటగా కవితకు సంబంధించిన స్టేట్మెంట్, ఇప్పుడు కవిత ఎట్లాగూ ఢిల్లీలో ఎట్లాగూ తిహార్ జైల్లోనే ఉన్నారు కనుక సో ఆమె కంటిన్యూషన్ జైల్లో ఉన్నప్పుడే తనకు సంబంధించిన విచారణ కంటిన్యూ చేస్తే కొంత కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కవితకు బయట నుంచి వచ్చేటువంటి ఏ కాంటాక్ట్స్ లేవు కనుక ఉన్నట్టుగా బయటికి నిజాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అసలు బయట కేసెస్ ఏం జరుగుతుంది అన్నటువంటి అప్డేట్ కూడా కవిత దగ్గర లేకపోవడం వల్ల కవిత కంప్లీట్గా కూడా దీనికి సంబంధించి అసలు జరిగిన విషయాలు ఏంటి అనేది
అనేది బయట పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ సందర్భమే సరైనటువంటి సందర్భంగా భావిస్తూ కూడా సిబిఐ అధికారులు ఎంటర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో సిబిఐ అధికారులు ఎంటర్ అయిన నేపథ్యంలో కూడా ఒకవేళ నిజంగానే విచారణ కవితను అప్పచెప్తే దాదాపుగా 3 రోజుల పాటు కంటిన్యూగా కవితకు సంబంధించిన విచారణ కంటిన్యూ చేసి గతంలో ఎవరినైతే ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నల్ని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటుగా మరొకసారి కవితను బయటకు తీసుకెళ్లి బయట క్రాస్ ఎగ్జామినేషన్లో ఎవరైతే నిందితులుగా పరిగణలో ఉన్నవారు, నేరం చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే పరిగణనలో ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏకదాటిగా ప్రశ్నించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏకదాటిగా ప్రశ్నిస్తే మరికొన్ని వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక సో కంప్లీట్గా ఒకసారి సింగిల్గాను మళ్ళీ ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ తర్వాత మళ్ళీ అందరినీ కలిపి ఒకసారి ప్రశ్నించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కంప్లీట్లీ జరిగినటువంటి డీలింగ్ ఏంటి, అసలు ఆ ఒప్పందాలు ఎక్కడ జరిగాయి, సో దీంట్లో మనీ ఎక్కడి నుంచి వచ్చింది, టోటల్ గేమ్ అంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఎపిసోడ్ అంతా కూడా 100 కోట్లకు సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 100 కోట్ల ఎపిసోడ్ అంతా కూడా ఎవరి ఎంత అమౌంట్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు దీన్ని ఎందుకు పెడదాం అనుకున్నానో, అసలు లిక్కల్ పాలసీకి సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అన్నటువంటి యాంగిల్లోనే సిబిఐ ప్రశ్నలు కూడా ఉండబోతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఎండింగ్ అలా ఇవ్వాలి.